హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవోధా. ఈరోజు మనం న్యూమరిక్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటాం. బిఫోర్ వి యాక్చువల్లీ గెట్ ఇన్ టు మీకు ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఏంటి? న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఇంటిజర్, ఫ్లోట్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఎందుకంటే దోస్ టూ డేటా టైప్స్, ఇంటిజర్, ఫ్లోట్ డేటా టైప్స్ ఓన్లీ విల్ ఆపరేట్ ఆన్ నెంబర్స్. అవి నెంబర్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి. ఇంటిజర్ నెంబర్స్ అంటాము, డెసిమల్ నెంబర్స్ అంటాం కదా. సో అందుకు దాన్ని స్పెసిఫిక్గా న్యూమరిక్ డేటా టైప్స్ అంటాము. ఉంటే ఇది జస్ట్ నెంబర్స్ ఉంటాయి 1 నుంచి, లేదంటే డెసిమల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ 0. ఆపరేటర్స్ అంటే ఆల్ మ్యాథమెటికల్ సింబల్స్ అండి. ఇప్పుడు మనకు మ్యాథ్స్లో బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏమంటాము? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లా వస్తుంది కదా. సేమ్ అవే, కాకపోతే ఒక 2-3 యాడ్ అవుతాయి. ఇక్కడ 3 forms ఆఫ్ డివిజన్ అనేది ఉంటుంది, అదొకటి ఎక్స్ట్రా. సో లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్ నౌ. Python has 2 numeric types, integers and floating point numbers. For working with the operators, నేను చదువుతాను, సింబల్ ఉంది, ఐ విల్ రీడ్ అవుట్ ద నేమ్ ఆఫ్ దిట్. ఓకే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఫ్లోట్ డివిజన్, ఇంటిజర్ డివిజన్, ఎక్స్పోనెంట్ అండ్ ద మాడ్యులస్ డివిజన్. దీని మీనింగ్స్ క్లియర్గా యాజ్ వి మూవ్ అహెడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అసోసియేటెడ్ ప్రోగ్రామ్. So Python will only have 2 data types అన్నమాట, integer and floating point numbers, as discussed before. న్యూమరిక్ డేటా టైప్స్ గురించి మాట్లాడుతున్నాను. అదర్వైజ్ జనరల్ డేటా టైప్స్ అంటే ఇట్ విల్ గో విత్ లైక్ వీ హ్యావ్ క్యారెక్టర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ న్యూమరిక్ డేటా టైప్స్ అంటే పైథనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇంటిజర్ లేదా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనమాట. సో ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ని మనం జనరల్గా డేటా అని రెఫర్ చేస్తాం. ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ వి స్టోర్ ఇన్ ఏ కంప్యూటర్ని డేటా. ఆ డేటా అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఇట్ కుడ్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్, లేకపోతే పిక్చర్స్, మూవీస్, వీడియో, ఆడియో, వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్. అది జనరల్ డెఫినేషన్ ఆఫ్ డేటా అనమాట. అంటే డేటా అంటే ఏమైతే మనం ఇన్పుట్ లాగా ఇస్తామో సిస్టంలోకి, దాన్ని మొత్తం డేటా అంటాం. అది జస్ట్ నెంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, కీబోర్డ్ మీద ఉన్న అన్ని కీస్ కావచ్చు, లేదా మన ఏదైనా సాంగ్స్ కావచ్చు, సాంగ్స్ అప్లోడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఏ మీడియా అయినా కావచ్చు, దాన్ని మనం డేటా అంటాం. సో దాన్ని మనం ఈ స్టేట్మెంట్లో ఎలా అర్థమవుతుందంటే ఇన్ఫర్మేషన్ స్టోర్డ్. ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా కావచ్చు, ఏదైతే మనం సిస్టంలోకి ఇవ్వగలమో దాన్ని ఇన్ఫర్మేషన్. జనరల్గా 2 టైప్స్ ఉన్నాయి, ఇంటిజర్స్ అండ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏం లేదండి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే మళ్ళీ డెసిమల్ నెంబర్స్ అనే అర్థం. ఇంటిజర్ టైప్స్, ఇంట్ ఫర్ షార్ట్ ఆర్ ఫర్ రిప్రజెంటింగ్ హోల్ నెంబర్స్. ఇక్కడ రియల్ టైప్స్ ఆర్ ఫర్ రిప్రజెంటింగ్ నెంబర్స్ విత్ అ ఫ్రాక్షనల్ పార్ట్. Avodha promise you a bright future. Learn now, pay after you land a job. Register now.